మీ టీమేట్స్ మాట్లాడుకుంటే నేను విన్నా మనిషి లేదంట అలా కలుగుతలేదంట మనిషి లేదంట అలా కలుగుతలేదంట అన్నో నేను విన్నా మోషన్స్ అయినాయి శివ అయితే 2 days నుంచి వాష్రూమ్ వెళ్ళట్లే బాగాలేదు సరేనా అంటే అమ్మాయిల దగ్గర అట్లా పోతు వినే కొట్టి చూపి రోజు కాదు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు గొడవ పడుతున్నారు మీరు ఎంతసేపు? చాలా అంటే ఆల్మోస్ట్ 1 hour వరకు గొడవ పడుతూనే ఉన్నాము. అలా జరిగేసరికి పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, సో మీకు ఏమైనా ప్రమోషన్స్ కావాలనుకుంటే, లైక్ మీకు బిజినెస్ కానివ్వండి, లేకపోతే దీని గురించి అయినా ప్రమోషన్ కావాలనుకుంటే మాత్రం మన కుయ్యా బ్లాగ్స్లో చాలా అంటే చాలా తక్కువ చేస్తాము. ఓకేనా? ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనబడుతుంది కదా, సో దానికి మెసేజ్ చేయండి. సో మా టీం మీకు కాంటాక్ట్ అయిపోతుంది. ఓకేనా? పెద్దలాగు వదిన. ఏం లేదు వదిన, అన్న మీద ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాం. ఏంటి అంటే అది మిమ్మల్ని ఇందులో లాగి నేను చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఏ విధంగా అంటే మీకు అన్నం మేము అంటే లైక్ మేము మాట్లాడుకుంటుంటే మీరు విన్నారు ఏమని, వంటలు మంచిగా చేస్తలేదు, ఏం మంచిగా చేస్తలేదు, అరుగుతలేదు, అది ఇది అని చెప్పేసి అని అంటారు వాళ్ళు. అంటుంటే నేను విన్నా అన్నట్టు అన్నాడా కూర్చొని ఉండు. నేను మెల్ల పోయి కెమెరా పెట్టేస్తా. పోయి మీరు అన్నకి చెప్పండి, ఇట్లా అంటున్నారు మీ టీం మెంబర్స్, ఇంతగానం కష్టపడుతుంటే ఇట్లా చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయినట్టు కొంచెం యాక్టింగ్ చేయండి. ఆయన కాదు, నేను రియాక్ట్ అయితే అంటే నేను పోయి చెప్తా. ఓకే, ఆయన చెప్తే మీరు కూడా అంటే రియాక్ట్ కాదు, ఇట్లా చేసింది మంచిగా మేము అదే రియాక్ట్. ముందు మీరు చెప్పండి, దాని తర్వాత మేము మాట్లాడతాం. ఓకే, నువ్వు కొంచెం నవ్వినా సరే మొత్తం బిస్కెట్ అయిపోతుంది వదిన. ఆయన కనిపెట్టేస్తాడు ఆయనే. ఈయనకేం డైలాగులు ఇవ్వలేదు మేము, ఎందుకని ఇవే వేసింది. మీరు తినేసే కదా, చాలా లేట్ అయిపోయింది. మీరు తాగలేదు విజ్ఞానం ఇంకొంచెం తాగుతాం. ఒక 2 పెట్లు తీసుకొని వస్తా. వెళ్ళిపోయి గోవాకు వెళ్ళి ఎట్లనే ఉంటారు 2 weeks 3 weeks తాగుతాము. గోవాకు వచ్చినప్పుడు తాగినాం, మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాము. ఇక్కడ తాగినా మధ్యలో కూడా తాగలేదు. మనం తీసుకెళ్ళి మన లోపల తీసుకెళ్ళి ఏది రావా తీసుకెళ్ళి ఏమైంది తీసుకోపో తాగుతప్పుడు మంచిగా తీసుకోపోను ఏమైంది తీసుకోపోనంటే తీసుకోపో ఏం లేదు ఏందేం లేదు. మీ టీమేట్స్ మాట్లాడుకుంటే నేను విన్నా అంటూ వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటారు. నీకు అర్థలేదు, అందుకే నేను నైట్ తిండే అన్నవా అన్నో నేను విన్నా. మీరు మాట్లాడుకుంటూ నేను విన్నా. నాతో నువ్వు అనలేను, శివతో అంటే నేను విన్నా. మరి మేము పర్సనల్ గా మాట్లాడుకుంటున్నాం. నేను విన్నా
నాకు మీరు ఉంటాయి కదా ఏం పర్సనల్ ఉన్నాయి మీకు? నేను పర్సనల్ గా మాట్లాడుకుంటుంటే అక్కిన్నది ఎందుకు ఇన్నది అంటున్నాను. నిజంగా మాట్లాడినట్టు కదా పర్సనల్ అయితే పిచ్చా ఏం మాట్లాడుతున్నావు? మెల్ల మాట్లాడుతూ వినిపించింది నాకు వినిపించి బాధ అనిపించింది. అట్లున్నప్పుడు నువ్వు వండే మళ్ళీ గిన్నెలు కొడిగినా కదా నేను కడుగుడు ఎవరికి కావాలి? మాట్లాడుకుంటారు కదా అప్పుడు ఏమైనా వచ్చి అన్నాడు శివ కూడా అవునన్నా అవునన్నా అని చెప్పేసి ముగ్గురు డిస్కస్ చేసుకుంటారు. మోషన్స్ అయినాయి. శివ అయితే 2 days నుంచి వాష్రూమ్ వెళ్ళట్లే. తిండి వల్లనేనా? ఇంటి వల్లనే అన్న పడతలేదు. ఇక్కడికి వచ్చి అరే ఏం మాట్లాడుతున్నావు మచ్చా? నాకు అర్థమైతే లేదు. అందుకే రాగా ఏమన్నా ఉంటే నాకు చెప్పురా. ఏమన్నా ఉంటే నాకు చెప్పు. రాను అందుకే వండు నువ్వు మనం అమ్మాయి కదా మనం వండేరుండే నువ్వు నా ఫ్యామిలీ అనేది ఏంది అసలు? ప్రతిసారి వండుతాడు. ఉషాకు వచ్చింది కాబట్టి ఉషాకు వండుతుంది కాబట్టి తింటున్నాం. మసాలా ఎక్కువైందండి మొత్తం అంతా. ఎప్పుడు సరే వదినా వదినా విన్నర్ కదా వదినా. సరే అది నిజం వదినా. మంచిగా ఒప్పుకోడు. శివాని చెప్తున్నాను మంచిగా మాట అర్థమైందా? మంచిగా మాట అర్థమైందా? ఎందుకు వచ్చింది ఆయన మరి? ఎందుకు వచ్చిండు? ఉన్నప్పుడు వండుకునే ఉండే మీరు. మర్యాద దక్కని మర్యాద దక్కని అర్థమైందా? మీరు ఉండేరుండే అరే కష్టపడి వచ్చి టిఫిన్ చెప్తున్నా. అనడం బూతు మాట కాదు. దాన్ని కొట్టాలి. చెయ్యనికే కాకుంటే బయటికి పోయి తినేరుండే కడుపుగా బలిసి వచ్చింది ఇక్కడ. బలిసి వచ్చిందా మీరు? తెలియాలా మా ఫ్యామిలీ వస్తుందని చెప్పేసి నిన్ను కూడా తలిగిస్తా. అర్థమైంది? ఆడపిల్లవి మర్చిపోయి అర్థమైందా? ఏదో కష్టపడి నాటకాలు చేస్తున్నాడు. ఉండాలా శివగా నుండి పెట్టా నీ ముఖానికి చేదట్రా మా ఆఫీస్ కూడా అది మా ఆఫీస్ కూడా అరే అమ్మాయిల దగ్గర అట్లా పోతు వినే కొట్టి చూపి రోజు కాదు చూపి ఎట్లా ఉన్నా శివాని విద్యాన్ ఎట్లా ఇద్దరికి సారీ చెప్పు ఇద్దరికి సారీ చెప్పు సారీ చెప్పు ఈరోజు మోషన్స్ లేకుండా వచ్చిన నేను నీతోటి వచ్చి చెప్పింది చౌచాను
మసాలా కర్రీ ఎక్కువ అయిందని చెప్పేసి మసాలా కర్రీ ఎక్కువ అయిందని చెప్పేసి కదా బాగుందని చెప్పి చెప్పలే చెప్పు వచ్చి కొట్టడం అది మసాలా ఎక్కువ మసాలా ఎక్కువ టీమ్ కి ఫ్రెండ్స్ దాంట్లో నువ్వు ఫ్యామిలీ తీసుకురా ఫస్ట్ అర్థమైందా నువ్వు ఎందుకు తీసుకొస్తావు ఫ్యామిలీని తీసుకొస్తే నీకేమైతుంది ఎట్లా కొట్టినావు శివాని విజ్ఞాన్ని ఎట్లా కొట్టినావు పూత ఎందుకు కొట్టినావు చెప్పు ఏం మాట్లాడు సో గైస్ ఇక్కడ ఏంటంటే ఇంత గొడవ జరిగేసరికి ఏదైతే హోటల్ మేనేజ్మెంట్ ఉంటారు కదా ఆ వాళ్ళు కూడా వచ్చేసి ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు, పక్క వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. సో ఇంకోటి ఏంటంటే బయట కూడా మా పక్కన రూమ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తారు. అంటే డిస్టర్బెన్స్ అవుతుంది మీ ద్వారా, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు గొడవ పడుతున్నారు మీరు, ఎంతసేపు చాలా అంటే ఆల్మోస్ట్ 1 hour వరకు గొడవ పడుతూనే ఉన్నాము. అలా జరిగేసరికి పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే స్టాఫ్ వాళ్ళు వచ్చేసి మీరు ఇలా చేయొద్దని చెప్పేసి వాళ్ళు మనం వార్న్ చేసేసరికి ఏం చేశానంటే వాళ్ళని బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి కామ్ డౌన్ చేసేసి సో ఇలా ప్రాంక్ చేస్తున్నాము, సో నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి వాళ్ళని కూల్ డౌన్ చేసేసి అలా కూల్ డౌన్ చేసిన తోటి వాళ్ళైతే సరే అని చెప్పేసి అన్నారు, ఇంకో ఎక్కువసేపు చేయకండి మీరు అని చెప్పేసి వాళ్ళు మాకు అయితే వార్నింగ్ ఇచ్చారు. సో వాళ్ళకి చెప్పి తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసేసి నేను లోపలికి వచ్చేసి మళ్ళీ వినయంతో అయితే మళ్ళీ మాట్లాడుతున్నాం. నాకు హెల్త్ బాగాలని చెప్పి తెలుసు కదా, ఎందుకు ఏమైనా చెప్పి ఏం చెప్పలేదు. మసాలా ఎక్కువ అయింది, 2 days నాకు మోషన్స్ అవుతూనే ఉన్నాయి. ఇదే మాట నువ్వు ఫస్ట్ డే చెప్పేసి ఉంటే నేను ఉండకపోతుండే కదా. నీవు అదే చెప్పినా మాకు వద్దు ఫ్యామిలీ అని ఇంటలేడు ఆయన. అంతే ఏం చేస్తావు అన్న దాని గురించి మాట్లాడడానికి రాదు. మాట్లాడడానికి టీం అంటే ఒక్కడి కాదు, టీం అంటే అందరం. నాకు చెప్పురా శివ, నాకు చెప్పు నువ్వు, నాకు చెప్పు నువ్వు కొట్టకుండా మాట్లాడాలి. ఏం ఫర్ అట్లా మాట్లాడుతున్నావు ఒకటేసారి? నేను ఉంటే నాతో మాట్లాడి నువ్వు వాళ్ళతో మాట్లాడవు, కొడతావు తిడతావు. ఎందుకు పడతారు వాళ్ళు? ఎందుకు పడతారు? ఎందుకు పడాలి? నువ్వు కూడా మాట్లాడకు. అరే శివ నీకు ఏమన్నా అనిపిస్తుంది నాకు చెప్పు. ఏం చెప్తామన్నా? తప్పేముంది? వాళ్ళ ఇంటికి కూడా నీకు నచ్చుతాయా? ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి తిన్నావా? నువ్వు నాకు చెప్పారండి మచ్చ ఫస్ట్ ఏం చెప్తాను మాట్లాడితే పచ్చడి వాళ్ళు పెడుతున్నారా? 4 రోజులు ఉన్నాం, 4 రోజులు ఉన్నాం. అది కూడా డిస్కస్ చేసుకున్నాం. నాకు ఒక మాట చెప్పారు, నువ్వు చెప్పేంద్రా ఉషా వచ్చినప్పుడు ఇక్కడ అని నేను అన్నా నీ గురించి నాకు చెప్పారు. చేస్తా ఉంటా, నేను చేస్తా ఉంటా, నువ్వు హెల్ప్ చేస్తా అంటే కూడా సీరియస్ సారీ వదలా నేను అరే అవిష్గా నవ్వుతే నాకు నవ్వు వచ్చింది అని చూస్తే పక్క అర్థమైపోయింది. హాస్పిటల్ తీసుకుని టెస్టులు చేసుకొచ్చుకున్నాను నేను.
రోజుల నుంచి కెమెరా ఎక్కడ ఉంది? ఇప్పుడు రియూ పాప వచ్చింది నీకు. అరే నువ్వు అవుతున్నావురా బొంగులరి నా పిచ్చోని చేస్తున్నారు మీరు. పట్టే తల్లులు ఏమంటావు కెమెరా జరుగు ఒకసారి జరుగు. సిగ్గుషేరం ఉండాలా మీకు అర్థమైందా? అదే కదా ఎందుకు కాదు మంచిగా మంచిగా వస్తుంది. ప్రాంక్ అని ముఖం పెట్టే వరకు నాకు బాధ అనిపించింది. నేను డేట్ సీన్స్ లో పెట్టని ఏదైతే బ్లాగ్స్ లో ఈమె పైన మస్తు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఎందుకంటే రెచ్చిపోయావు? ఎందుకు వస్తాయన్నా? అంటే నువ్వు కొట్టచ్చు కానీ నేను రెచ్చిపోవద్దు. ఇక్కడ నువ్వే కొడతావు, అక్కడ నువ్వు గొప్పలు కొడతాడు. మేము ఏమని లేవని పాపం గిన్నెల్లో మరి పాపం కామెంట్ అలా తింటుంది గిన్నెల్లో తెలియదు అంటారు. నిజంగానే గిన్నెలతో మరి ఫ్రెండ్స్ కొట్టేదంతా కొడతావు అన్ని చేస్తావు మన తాకిందా అని చెప్పేసి